టైం లేదు, 5:30 క్లోజ్, ఆల్రెడీ 4:45 అయిపోయింది. సో చూద్దాం మనం రీచ్ అవుతామా, ఈరోజు అగోడా ఫోర్ట్ చూడగలుగుతామా చూడలేమా ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడైతే 4-వీలర్ 2-వీలర్ పార్కింగ్ అయితే అంతా ఉంది. 2-వీలర్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇదైతే ఫోర్ట్లోకి టికెట్ కౌంటర్ అనమాట. సో మనకి ఇక్కడ టికెట్స్ ఇస్తారు. సో ఇండియన్స్కి అందరికైతే ఇక్కడ 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫారినర్స్కి అయితే 300 ఛార్జ్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనం అగోడా ఫోర్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాం. దీని టైమింగ్ 5:30 వరకే, కాకపోతే కరెక్ట్గా 5:15కి అయితే రీచ్ అయిపోయాము. సో చూద్దాం ఎంతవరకు కవర్ చేయగలుగుతాము. సో చెప్పాను కదా, నేను ఈ ఫోర్ట్స్ ఇవన్నీ ఈవినింగ్ టైం వస్తే మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందని. సో కూల్గా కూడా ఉంటుంది కాబట్టి చాలాసేపు చూడొచ్చు, చాలాసేపు ఎంజాయ్ చేయొచ్చు. అదే మధ్యాహ్నం పూట అలా వస్తే ఎండ ఉన్న ఈ రాళ్ళ వేడికి కూడా మనకు కొంచెం కంఫర్టబుల్గా అనిపించదు. హాయ్ చెప్పు. సో ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. నేను ఆల్రెడీ వచ్చాను లాస్ట్ టైం గోవా వచ్చినప్పుడు, బట్ దిస్ ఇస్ ద సెకండ్ టైం. సో ఇదనమాట ఎంట్రన్స్. మనకి ఇక్కడ టికెట్స్ చెకింగ్ అని ఇక్కడ పెట్టారు, కానీ యాక్చువల్గా ఫ్రంట్లోనే చెకింగ్ చేస్తున్నారు. ఈ అగోడా ఫోర్ట్ని వచ్చేసి 1612 అంటే 1612లో కట్టారనమాట. ఇది డచ్ వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ కోసం కట్టిన ఫోర్ట్ అనమాట. సో యాక్చువల్లీ అగోడా అంటే పోర్చుగీస్ లాంగ్వేజ్లో ఏ ప్లేస్ ఆఫ్ వాటర్, అంటే వాటర్తో ఉన్న ప్లేస్ అని అర్థం. అదే వాటర్ ట్యాంక్. మీరు ఫోర్ట్లో చూస్తే, ఇప్పుడు మనం వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది కదా, పెద్దగా ఒక ట్యాంక్ టైప్ ఉంటుంది కదా. సో అది అనమాట. దీన్ని మొత్తం వాటర్తో నిండి ఉండేదంట. సో అందుకే దీనికి ఆ పేరైతే వచ్చింది. అండ్ అలాగే ఇది బ్రిటిష్ వారి కంటే ముందు కూడా మనల్ని పోర్చుగీస్ వారు పాలించేవారు కదా, సో అప్పుడు కట్టిన ఫోర్ట్ అనమాట. అండ్ అగోడా ఫోర్ట్లో 2 పార్ట్స్ ఉంటుంది. ఒకటి అప్పర్ ఫోర్ట్ అండ్ ఒకటి లోయర్ ఫోర్ట్ అగోడా అనమాట. సో మనం లోయర్ ఫోర్ట్ అగోడాకి అయితే వెళ్ళలేదు. సో ఇది మనం చూపిస్తున్నది అప్పర్ ఫోర్ట్ అగోడా అనమాట. సో మనకి ఇప్పుడు లాస్ట్ మూమెంట్ కాబట్టి ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. అంటే 5:30 క్లోజ్ చేస్తారు కదా, సో ఫాస్ట్గా రావాలని అయితే ఎక్కువ మంది వచ్చేస్తుంటారు. సో చాలా క్రౌడీగానే ఉంది. అప్పుడు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏదో వింతగా అనిపించింది, సెకండ్ టైం వచ్చినప్పుడు ఏం అనిపించట్లేదు నాకైతే. కానీ ఆ పైకి వెళ్ళిన తర్వాత చూస్తే బీచ్ లుక్ అయితే బాగుంటుంది. దీని స్టోరీ హిస్టరీ అంతా ఆల్రెడీ అక్కడ ఉంటుంది, నేను చెప్తాను కూడా మీకు. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న ట్యాంక్ వల్ల దీనికి అగోడా అని పేరు వచ్చింది. సో అది ఎందుకు అనేది మీకు ముందే చెప్పేశాను కదా. సో అగోడా అనేది పోర్చుగీస్ లాంగ్వేజ్లో వాటర్తో ఉన్న ప్లేస్ అని చెప్పేసి. సో ఈ ట్యాంక్ కెపాసిటీ ఏంటి అంటే 23,76,000 గెలాన్స్ వాటర్ని అయితే స్టోర్ చేస్తుందన్నమాట. సో ఈ పోర్చుగీస్ వారు ఈ ట్యాంక్లోని వాటర్ని స్టోర్ చేసుకొని ఉపయోగించుకునేవారు ఇక్కడ షిప్స్కి, బోట్స్కి, వాటికి అనమాట. సో అలాగే మనకి ఇక్కడ ట్యాంక్ పక్కనే కుందులు లాంటివి రెడ్ కలర్లో ఉంటుంది కదా. సో వాటిలోని రూమ్స్తో పాటు ఇక్కడ చూడండి కనిపిస్తుంది మీకు, ట్యాంక్ పక్కన చిన్న చిన్న కుందుల్లాగా దిమ్మల్లా ఉన్నాయి కదా. సో ఈ వీళ్ళ యుద్ధానికి కావాల్సిన గన్ పౌడర్ యూస్ చేస్తారు కదా, అలాంటి గన్ పౌడర్ అన్నీ స్టోర్ చేసుకునేవారనమాట దాంట్లోని.
సో ఇక్కడ చిన్న చిన్న రూమ్స్ లాగా ఇట్లా ఉన్నాయి కదా, ఈ రూమ్స్ లోపల అయితే ఇక్కడ సైనికులు ఉండేవారు అండ్ అలాగే వాళ్ళకి కావాల్సిన సామాన్లు కూడా స్టోర్ చేసుకునేవారు అనమాట. సో ఇది అండి అగోడా ఫోర్ట్ యొక్క హిస్టరీ. సో వీడియో అయితే నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియోస్ చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.